కొంగరకాలానికి వచ్చి ఏం చూస్తావు? ఫాక్స్కాన్ మేము ఆల్రెడీ తెస్తిమి, అది రానే వచ్చే ఫ్యాక్టరీ అయ్యే పాయే వచ్చి రిబ్బన్ కట్ చేస్తాను. నేను ఎట్లాగో పిలుస్తారు, ముఖ్యమంత్రి కాబట్టి నేను పిలుస్తారు. నువ్వేం చేస్తావు? ఇవాళ పోయాడా గోడలకు సున్నాలు చక్కగా ఉన్నాయా, లైట్లు చక్కగా పెట్టినరా, లేకపోతే అలా ఐఫోన్ కు తయారు చేసా ఎయిర్ పాడ్స్ అని ఉంటుంది చెవులలో పెట్టుకునేది, అది చక్కగా తయారు చేస్తుందా లేదా వీడియో శాస్త్రజ్ఞుడు మనోడు ఏం తెలియదు, పోతాడట చూస్తాడట. ఎందుకు? కందుకూరులో మనం చేసే లొల్లి దేశంకు తెలియద్దు, ఏదన్నా చేసి రైతుల లొల్లి ప్రపంచానికి తెలియద్దు, రాహుల్ గాంధీ చెవులో పడద్దు. ఇది ఆయన బాధ. కుర్చీగా కాపాడుకోవాలి ఎట్లన్నా చేసి. ఒక్క రైతు రుణమాఫీ ఒకటే కాదు, ఎన్ని చెప్పిండు? రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ భూమున్నోళ్లకు పెద్దోళ్ళకి ఇస్తాడు, మల్లారెడ్డికి ఇస్తున్నాడు, సబితక్కకి ఇస్తున్నాడు, చిన్నోళ్ళకి ఇస్తలేడు, మల్లయ్యకి ఇస్తలేడు, ఇంకా వేరే వాళ్ళకి ఇస్తలేడు. గాళ్ళకి ఎందుకే ఇచ్చేది అని లొల్లి పెట్టిండు. మరి నేను అడుగుతున్నా, ఇయ్యాల నువ్వు అన్నావు రైతు కూలీలకు ఇస్తా అన్నావు. ఎంతమంది రైతు కూలీలకు ఇచ్చినావు ఈ 10 నెలల్లో? రూపాయి ఇచ్చిండు ఎవరికన్నా? ఇచ్చిండు అయింది మీకు అందుకూరులా? రైతు కూలీలకు లేదు, కౌలు రైతులకు లేదు, వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు. నాకు తెలియక అడుగుతా, మీకు అందుకూరలు చెప్పాలి. ఆ రోజు మేనిఫెస్టోలో ఏం పెట్టిండు? కాంగ్రెస్ మేనిఫెస్టోలా ఇగో ఎంఎస్పీ 1983, దానికి అదనంగా 500 రూపాయలు కలిపితే 2,483 అని పెట్టిండు. ఇంకోటి ఏం పెట్టిండు? ఎంఎస్పీ 2,183, దానికి అదనంగా 500 అని పెట్టిండు. నాకు తెలియక అడుగుతా, 1983 ఏం పట్లది బోనస్? దొడ్డదే కదా. బోనస్ అని 500 అని చెప్పి 1983 అని పెట్టిందేమో మేనిఫెస్టోలో దొడ్లు వడ్ల కోసం. ఇవాళ బోనస్ ఎవరికి ఇస్తా అంటుండు? సన్న వడ్లకి ఇస్తా అంటుండు. ఇంతకంటే మోసం ఉంటుందా? అటు రైతులను బోనస్ పేరు మీద బోగస్ మాటలు చెప్పి మోసం చేసిండు. రుణమాఫీ అన్నాడు, మోసం చేసిండు. రైతు బంధు పెంచుతా అన్నాడు, ఉన్న రైతు బంధుకే దిక్కు లేదు. ఇప్పుడే శేఖర్ రెడ్డి అన్న చెప్పిండు, జంగన్న చెప్పిండు, ఇగో మా రామరెడ్డి అన్న చెప్పిండు, ఆ వెంకటమ్మ తల్లి ఆమె చెప్పింది, ఇంకా చాలా మంది చెప్పిండు. ఉన్నది పోయింది, ఈ అన్ని పోయినాయి. అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు మొత్తానికి అటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా పోయింది మా పరిస్థితి అని బాధపడే పరిస్థితి వచ్చింది. కేవలం రైతులను మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు ముఖ్యమంత్రి. మా ఆడబిడ్డలకు చెప్పిండు, ఏం చెప్పిండు? ముసలోళ్ళకి చెప్పిండు, కేసీఆర్ ఇంట్లో ముసలవ్వకని ఇస్తున్నాడు, ముసలయ్యకని ఇస్తున్నాడు. కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా, ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. ముసలోనికి ఇస్తా, ముసలానికి ఇస్తా అని చెప్పిండు. చెప్పిండా లేదమ్మా? వస్తుందా నీకు పెన్షన్? వస్తలేదా? పెన్షన్ లేదు, ముసలోనికి లేదు, ముసలమ్మకి లేదు. ఉన్న 2,000 దిక్కులేదు, 2 నెలలకు ఎగ్గొట్టిండు. అది కూడా జనవరి నెలకు కొట్టిండు, ఆగస్టు నెలకు ఎగ్గొట్టిండు. కోడళ్ళకి ఇస్తా అన్నాడు, ముసలోనికి ముసలవ్వకే కాదు కోడళ్ళకి ఇస్తా నెలకు 2,500 అన్నాడు. కోడల పిల్లలు అందరికి వచ్చిందా? బతుకమ్మకు సీరియల్ వచ్చినాయా? మరి దసరాకు రైతు బంధు అయిందా? అసలు పండుగ లెక్కున్నదా? గిట్లున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన చిట్టినాయుడు గారిని తెలివి గిట్లున్నది. నేను మీకు చెప్పేది ఒకటే, దయచేసి